సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో 8వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చింటూ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. సమావేశంలో 8వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సిహెచ్ రేణుకా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ పార్టీ 8వ వార్డు అభివృద్దిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ప్రజల కష్టాలు సమస్యలను ప్రత్యక్షంగా చూసి వాటిని పరిష్కరించాలనే సంకల్పంతో తాను ఎన్నికల బరిలో ఉన్నారన్నారు. 8వ వార్డు అభివృద్దే తన ప్రధాన లక్ష్యమన్నారు. గుడి పని చూసుకున్నారు. ఇంకా మిగతా గ్రామాలలో కూడా సదాశివపేట పట్టణంలో ఎన్నో ఆర్థిక సాయం చేసినారు. కనుక మీ అసలు నాయకుడు రావాలి, మీ సేవలు అందించాలని చెప్పి ప్రజలు కొడితే నేను ముందుకు వచ్చినాను. మా నాన్నగారు కీర్తి నరసింహగౌడ్ గారు చేసిన పనులు ఇప్పటికీ ప్రజల్లో ప్రతి ఒక్క మతస్థుడు యాడ్ చేస్తున్నాడు. అతడు రూపాయి చేస్తే నేను నాటనం చేయడానికి సేవ చేయడానికి ప్రజలు దిగిన అప్పుడు తిన్న లక్ష్యం 24 గంటలు మీకు అందుబాటులో ఉంటా. మీకు శ్రీరామ రక్షకుడిగా నేను ఉంటాను, మీ సేవకుడిగా ఉంటాను. నేను నిస్వార్థ చేయడానికి వచ్చినాను. జై కాంగ్రెస్. మన అధికార పార్టీ కాంగ్రెస్ ఉన్నది. మళ్ళా జగ్గారెడ్డి గారి నాయకత్వం ఉన్నది. మళ్ళా నిర్మల్ జగ్గారెడ్డి గారి ఆశీస్సులున్నాయి. దామోదర సభ ఆశీస్సులున్నాయి. మొన్ననే జగ్గారెడ్డి గారు 5,000 ప్రార్థించాడు. పేదలకు 80 గజాల జాగా 15 లక్షల విలువ చేసేది అది అరువులకు చెందని నేను చూస్తాను. మిగతా వాటి సమస్యలు ఏమన్నా మీరు రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, రైతులు కానీ, ఇతర సమస్యలు కానీ, రేషన్ కార్డులు కానీ, మరియు ఉచిత బస్సులు కూడా ఇచ్చారు, సన్న బియ్యం ఇచ్చారు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కనుక గ్రహించాలి ప్రజలు, ఆచి చూసి ఆలోచించి ఓటు వేయాలని ప్రతి ఒక్కరి ఓటరు మహాశయులకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ప్రజలకు అందరికీ ప్రత్యేకంగా నమస్కారం చేస్తాను. ఇక్కడ ఉన్న పెద్దలకు శ్రీమతి రేణుకా శ్రీనివాస్ గౌడ్ గారికి, సత్యనారాయణ గారికి, రాములన్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు జగ్గారెడ్డి బలపరిచిన శ్రీమతి రేణుకా శ్రీనివాస్ గౌడ్కు మీ అమూల్యమైన ఓటు వేసి అభివృద్ధిలో మీ అందరూ సహకరించాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు 10 ఏళ్ల నుంచి టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది ఏం లేదు. నేను ప్రతి గలీలో తిరిగినా, ఏ గలీలో చూసినా రోడ్లు ఓటుతో కాకుండా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్పి మనం ఓటు వేసి మనం ఒక గిఫ్ట్గా 8వ వార్డు నుంచి ఒక గిఫ్ట్గా మనం జగ్గారెడ్డికి ఇస్తే మనకు ఎన్నో పనులు అవుతాయి, పనులు చేసుకోగలుగుతాం. ఏదున్నా కాంగ్రెస్ గవర్నమెంట్తోనే సాధ్యమవుతుంది. రేషన్ కార్డు కావాలన్నా కానీ, ఏదన్నా రేషన్ కార్డు కానీ, ఏది కానీ, రోడ్డు కావాలి, మోరీలు కావాలి, ఏది ఉన్నా, ఒకరికి ఉద్యోగం కావాలన్నా, ఒక ఫ్లాట్ జాగా కావాలన్నా కాంగ్రెస్ గవర్నమెంట్తోనే సాధ్యమవుతుంది. అది శ్రీనివాస్ గౌడ్తోనే సాధ్యమవుతుంది. మీ అమూల్యమైన ఓటు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఓటు వేయాలని, గెలిపించాలని నన్ను ఇన్ఛార్జిగా ఇచ్చినందుకు నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇంత మంచి వార్డులలో ఇంత తిరుగుతున్నా కాబట్టి ఏదున్నా శ్రీనివాస్ గౌడ్కే మా ఓటు అని చెప్తూ ప్రజలు చాలా సంతోషకరమైన విషయము. మీ అమూల్యమైన ఓటు కాంగ్రెస్ కేసి శ్రీనివాస్ గౌడ్ని గెలిపించాలని కోరుతున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. 8వ వార్డు ఓటర్ మహాశయులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మరి మీ యొక్క అమూల్యమైన సమయం అనేది ఇట్టి పరిస్థితుల్లో చాలా విలువైంది. మరి ఈ రోజు మరి మాయమాటలు చెప్పే దొంగలు మళ్ళా మీ ముందుకు వస్తున్నారు. మరి ఒకటే నినాదం, అదే నినాదంతో వస్తున్నారు. కారు గుర్తు కోటేయండి అంటున్నారు. మరి గతంలో కూడా కారు గుర్తు కోటేయండి అని చెప్పారు. అంతకుముందు కూడా కారు గుర్తు కోటేయండి అని చెప్పారు. అంతకుముందు కూడా చింతా ప్రభాకర్ మీకు అండగా ఉండాలన్నారు. ఆయన మాటలు చెప్పిండు, అన్ని విఫలమైనవి. మళ్ళా రెండోసారి మాటలు చెప్పిండు, విఫలమైనవి. మళ్ళా ఒకటి ముసలి కన్నీరు ఏడ్చడం స్టార్ట్ చేసిండు. అది కూడా ఆ నాయకత్వంలో కూడా అది కూడా వాళ్ళ మధ్యలో ఉన్నా కూడా వాళ్ళ దాంట్లో కూడా విఫలమైంది. మరి ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే ఇప్పుడు కూడా మళ్ళా సోమశేఖర్ మళ్ళా ఏడుస్తున్నాడు. ఏడ్చుకుంటా మళ్ళా ఓటేయండి, నేను ప్రభాకర్ అన్న దగ్గరికి పోయి నేను పని చేపిస్తా అంటున్నాడు. చింత ప్రభాకర్ గుణమేటితో నేను దగ్గరుండి చూసిన. ఎందుకనంటే ఒక జిల్లాకు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సమస్యలు తీసుకొని వెళ్తారు. నేను ఒక సమస్య మీద కూడా నేను తీసుకొని వెళ్ళిన. అక్కడ కౌన్సిలర్లను అవమానపరిచాడు, చాలా అవమానపరిచాడు. వాళ్ళు ఏం చేస్తారని అంటారు, వాళ్ళు ఏంటికి పనికి వస్తారని అంటారు, వాళ్ళకి ఏం తెలుసని అంటారు. అంటే కౌన్సిలర్ అంతా చీపు కొడుతున్నారు. కౌన్సిలర్ అంతా చేసిండు, మరి హిందువులకు చేసిండు. మరి ఇంత ఘనతున్నా వంశం నుండి, ఒక కుటుంబం నుండి శ్రీనివాస్ గౌడ్ ఈ రోజు మన ముందరకు వచ్చిండంటే మరి ఈ వార్డు ప్రజలు కోరుకున్నందుకు వచ్చిండు. ఈ రోజు అందుకే అందరి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళిండు. మరి ఎక్కడ చూసినా కూడా మంగళారతులు పడుతున్నారు. వాళ్ళ యొక్క బాధలను ఆవేశంగా చెప్తున్నారు. ఇంతకుముందు ఒక జంగం స్వామి ఆయన మాట్లాడిండు, 2,000 రూపాయలు ఇచ్చి
నా మట్టి మా సొంత డబ్బులతో వేయించుకున్నామన్నా మొరమన్నాడు. ఆ బాధ చూసి ఇప్పుడే వాళ్ళకు కూడా హామీ ఇచ్చి రావడం జరిగింది. కాబట్టి వీటన్నిటిని ఆలోచించండి ఓటర్ మహాశయులారా. ఆలోచించి మంచిగా మీరు ఒక గట్టి నిర్ణయం తీసుకొని అత్యధిక మెజార్టీతోని 2వ నంబర్ పైన ఓటేసి చేతు గుర్తు పైన ఓటేసి మన సిహెచ్ రేణుకా శ్రీనివాస్ గౌడ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత మనందరిది. ఈ గెలుపు మనందరిది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.